హాయ్ అందరికీ. ఇక్కడైతే మా హస్బెండ్ డ్యూటీ పని మీద వేరే ప్లేస్‌కైతే వెళ్తూ ఉన్నాడు. ఇంట్లో ఏమైనా పచ్చడి ఉందా అని చూస్తే ఏం లేదు. అందుకే బజార్ నుండి తీసుకొచ్చిన కాకరకాయలుంటే సరే పచ్చడి చేద్దామని చెప్పేసి ఇక్కడ కాకరకాయ పచ్చడి కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. నేను కాకరకాయ పచ్చడి చేయడం వచ్చేసి సెకండ్ టైమ్. ఫస్ట్ టైమ్ కూడా చేశాను. అగర్తలో ఉన్నప్పుడు టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వీళ్ళేంటంటే ఇక్కడ ఇంట్లో తిని తిని మళ్ళీ బ్యారేక్‌లో అలవాటు కావాలంటే వాళ్ళకి టైం పడుతుంది. ఎందుకంటే అందులో ఉప్పు, కారం కొంచెం తక్కువగా ఏస్తారు కాబట్టి వాళ్ళకి తినడానికి కొంచెం అలవాటైతే పడుతుంది. అందుకని చెప్పేసి సైడ్‌కలా పచ్చడేసుకొని తింటే బావుంటుంది టేస్ట్ అని చెప్పేసి నేనైతే పచ్చడైతే పంపిస్తాను. మనకు కాకరకాయ పచ్చడిలో మెయిన్ ఏంటంటే కాకరకాయ ముక్కలుంటాయి గదా! అవి మంచి కలర్ వస్తేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మళ్ళీ అలాగే పచ్చడి గూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. చాలా రోజులైతే నిల్వ ఉంటుంది. మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడైతే ఎక్కువ రోజులైతే వెళ్ళట్లేదు కదా! అందుకని చెప్పేసి నేనైతే 1 కేజీ కాకరకాయ తీసుకొని వెల్లుల్లి, కారం, అలాగే జీలకర్ర అవన్నీ కూడా పేస్ట్ అయితే చేసుకొని పట్టించాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో ఏసుకొని తింటే మాత్రం ఇంకా బావుంటుంది. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.